ప్రహ్లాదుడే పాటి పౌడి కానుకలిచ్చే మదగ జంబేమిచ్చే మౌతికములు నారదుండేమిచ్చే నగలు రత్నంబులు ఆల్యనీకే అగ్రహారమిచ్చే ఉడతనీకే పాటి ఊడిగంబులు చేసే ఘన విభీషణుడెంత కట్నమిచ్చే అయ్యా పంచ పాండవులేమి లంచమిచ్చిరి నీకు ద్రౌపది నీకెంత ద్రవ్యమిచ్చే నీకు వీరందరైనట్టు నేను గానా ఎందుకని నన్ను రక్షింపవిందు వదనా భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దృష్ట సంహార నరసింహ దురిత దూరా అన్నాడు. అయితే వాళ్ళు ఏ యుగం వాళ్ళు? ఫస్ట్ ప్రహ్లాదుడు చిన్న బాబు. ఆయన ఏ యుగం వాడు? ఫస్ట్ త్రేతాయుగంలో హిరణ్యకశిపుడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ఆ పాలకడలి పైన వైకుంఠముల శేషపాన్పు మీద వండుకున్నప్పుడు ఆ జయ విజయులు అనేటువంటి కావలుండి 7 ఋషులు పోతారు, 7 మంది ఋషులు పోతే పోనీయకుంటే ఆ యొక్క శాపగ్రస్తులైందనమాట. 3 యొక్క జన్మాలకు శాప విమోక్షణ అంటే 7 జన్మాలైతే కొంచెం ఉంటుంది నాయనలారా. మరి అంటే 7 జన్మాలు అయ్యా మాతోటి కాదు, నీ దర్శనము నీకు ఇంత వైర్యంగా ఉండడం, ఇంత దుష్మాన్గా ఉండడం మాతోటి కాదని 3 జన్మాలకే చాలు నాయన, కఠినం ఉంటే ఉండని చెప్పి వాళ్ళు కోరుకున్నారు జయ విజయ్. అందుకు వాళ్ళనమాట, వాళ్ళు ఎవరో కారు, వాళ్ళు కూడా విష్ణు భక్తులు, శ్రీ మహావిష్ణు భక్తులు, పరమ భక్తులు, మామూలు భక్తులు కారు, రాక్షసులు. అంటే అందుకు వాళ్ళకు గుణాలు 2 ఉన్నాయి కాబట్టి, సప్తగుణ సంపన్నులు కారు కాబట్టి రాక్షస గుణాలు. అక్కడ రజో తమో ఉన్నది, వాళ్ళకు సప్తగుణం లేదు. అందుకు ఆ సప్తగుణాలంటే మన చేతుల్నే ఉన్నాయి. జీవుడు మన చేతులే, మరి దేవుడు మన చేతులే. ఈ 5 ఏళ్ళే జీవుడు దేవుడు త్రిగుణాలు. అప్పుడు ఆ పరమాత్ముడు ఆ యొక్క ప్రహ్లాదుడు పుట్టింది త్రేతాయుగముడు. హిరణ్యకశిపుడి కొడుకే కదా, అందుకు ఆ యుగం అటుపోయింది. మళ్ళీ రామావతారంలో త్రేతాయుగం ఇంకేముంటుంది? కృతాయుగంలో ఆల్విక మహాముని రాసినటువంటి యొక్క గ్రంథంలో సంపూర్ణ రామాయణములో ఆలియా అక్కడ శాపగ్రస్తురాలైంది. భర్త శాపాన్ని